వేస్తున్నాడు, ఇలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలా, అలాంటి వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ చేరి మరి నూరి ఫాతిమా విజయానికి కృషి చేస్తాం. అదేవిధంగా మన ఎంపీ గారు క్లార్ రోసే గారి విజయం కృషి చేస్తాం, మేము ముందుకు వస్తాం. ముందుకు వచ్చినందుకు వాళ్ళు అభినందనలు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు కులాలు మతాలు అంటున్నారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, మన అందరూ ఒకటే, మన అందరి జీవితాలని ముందు తీసుకెళ్ళి బాధ్యత నాది, మీ తలరాత మార్చాలి, ఆ మార్చులు నేను పనిచేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు గుంటూరు నగరంలో 33,000 ఇళ్ళు ఇచ్చారంటే నిజంగా ఇది మామూలు మాటలు కాదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ జగన్మోహన్ విజయానికి కృషి చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేయటం చాలా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. బ్రహ్మసాని గారు డాక్టర్ గారు, ఆయన డాక్టర్ లాగా ఉండాలి తప్ప ఆయన యాక్టర్ లాగా రౌడీలాగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవాన్ని తెలుసుకోవాలా, ఎక్కడ నొప్పి ఉందో అని తెలుసుకోవాలా, ఎక్కడ నొప్పి ఉందో ఆ నొప్పిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలా. అలా కాకుండా ఎవరో చెప్తే ఆ స్లిప్ తీసుకుని చదివి ఆ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక ఎన్ఆర్ఐ, ఒక మంచి డాక్టరు, ఒక మంచి ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్ళు మీరే మరి ఇక్కడ వచ్చి ఒక రౌడీలాగా వివరించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. డాక్టర్ కాబట్టి డాక్టర్ లాగే మీరు ఉంటే బాగుంటుంది తెలియజేస్తున్నా. అదేవిధంగా కొంతమంది దుర్మార్గులు ఇక్కడ ఏం చెప్తారంటే గంజాయి అంటారు, తర్వాత ఇంకేదో తెల్లది దాన్ని ఏమంటారు, మళ్ళీ రకరకాలుగా వాళ్ళు ఆ విధంగా హెరాయిన్ అంటారు. నిజంగా ఒకవేళ అలాంటిది నిరూపిస్తే నా జీవితానికి అంతం చేసుకుంటా. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు కొడుకు, నాకు కూతురు ఉన్నారు. కానీ ఇలాంటి మాటలు మీరు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలంటే ఆ భగవంతుడు మరి మస్తానుడు చెప్పాడు. కానీ అల్లా సాక్షిగా అన్నాడు, నిజంగా నువ్వు నా మీద ఆరోపణ చేస్తున్నావు, భగవాన్ నీకు తప్పకుండా నీకు శిక్ష ఇస్తాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఆక్రమించుకున్నావో ఎన్ని బయటకు తీస్తా. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ చుట్టూ పార్లు కట్టి పెట్టుకున్నావు. మరి అలాంటి అన్యాయం చేశాను తప్ప నేను ఎక్కడైనా అన్యాయం చేసినా, ఎక్కడైనా అలాంటి ఉంటే కూడా నేను ఇమ్మీడియట్లీ నా జీవితానికి అంతం తెలియజేస్తున్నాను. మరి నీకే భగవంతుడు నిన్ను శిక్షిస్తానని తెలుస్తున్నాను. అదేవిధంగా ఇతను ఎవరు, మన టీడీపీకి సంబంధించిన నసీరు మాట్లాడుతుంటాడు. మరి ఏం మాట్లాడి తెలియదు, ఎంత చీప్ మైండ్ అంటే అంత చీప్ మైండ్. కనీసం ఇంటి పక్కన వాళ్ళకే భిక్షం లేని వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఆ భగవంతుడు నీకు శిక్ష పడుతుంది. అదేవిధంగా కొంతమంది డబ్బులు అమ్ముడు పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా తప్పకుండా శిక్ష పడుతుంది. మీరు కొద్ది రోజుల్లో అది భగవంతుడు చూపిస్తా అని చెప్పి తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న నాయకులకి అండగా మేము ఉంటామని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీలో నుంచి, జనసేన పార్టీలో నుంచి దాదాపుగా 100 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు ఈ సమావేశంలో భాగస్వాములై ఈ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో మన గౌరవ శాసనసభ్యులు ముస్తఫా గారి చేతుల మీదుగా వారందరికీ కండవాలు వేయటం, వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ మార్పుకి ఎందుకు ఇలా మీరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారనేది 2-3 రోజుల నుంచి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. మేము కూడా మాట్లాడాం, మా దగ్గరికి వచ్చారు. జనసేన పార్టీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నమాట వాస్తవం. కానీ ఆ అభిమానాన్ని రాజకీయ అభిమానంగా చూడాల్సిన అవసరం లేదనేది స్లోగా రియలైజేషన్కి వస్తున్నారు. వీళ్ళేంటి, ఈ పార్టీ వల్ల మాకు మంచి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకే కాదు మా చుట్టుపక్కల వాళ్ళకి మంచి జరిగింది, మన గ్రామాల్లో మంచి జరుగుతుంది, పేదలకి ఆయన ఎంత కొంత అండగా ఉండి వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలని సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. అలాంటి మంచి నాయకుడికి మనం సపోర్ట్ చేయకపోతే ఎక్కడో ఉన్నటువంటి ఒక సినీ నటుడు ఆయనకి మేము అభిమానం కాబట్టి అని చెప్పేసి రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆ పెద్దలందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా ఇంత చైతన్యం వచ్చిందా, ఇంత చైతన్యం మన సొసైటీలో ఉందా అన్నది నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళందరూ మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటామండి, ముస్తఫా గారు మీరందరూ వస్తే మేము పార్టీలో చేరదాం అనుకుంటున్నాం అని చెప్పేసి మరి నేరేళ్ళ సురేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. జనరల్గా షరీఫ్ గారు, ముస్తఫా గారు నాతో ఇది ఎలా ఉంటుందంటే పార్టీలో చేరమని జనరల్గా పార్టీ నాయకులు అడగటం సహజం. ఇక్కడేదో పలానా వాళ్ళు ఉన్నారంటే మీరు రండి మా పార్టీలో రండి, మాతో పనిచేయండి, మేమంతా కలిసి మనందరం కలిసి ఉందాం, మీకు ఏదో ఉపయోగం జరుగుతుందని పార్టీ తరఫు నుంచి అలాంటి ఇన్విటేషన్ ఉండటం సహజం. ఇక్కడ రివర్స్ జరిగింది. సిన్సియర్గా నేను చెప్తున్నాను, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వర గారు, మన తిరుమల శెట్టి రామచంద్ర గారు, ఆంజనేయులు గారు, తర్వాత గాజుల సాంసరా గారు, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇలా ఉందండి, మేము ఇలా అనుకుంటున్నామండి, మా ప్రాంతంలో ఎక్కువ మందికి ఈ భావన ఉంది, మీరు వస్తే మేము ఏర్పాటు చేసుకుని చిన్న కార్యక్రమం పార్టీలో చేరతాము, యాక్టివ్గా డైరెక్ట్గా పనిచేస్తాము అని ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచిని మనం సపోర్ట్ చేయాలి. మంచి కార్యక్రమాలకు మనం సపోర్ట్ చేసినప్పుడే రాజకీయంగా మార్పు వస్తుంది. ఈ రాజకీయ వ్యవస్థకి, ఈ ప్రజాస్వామ్యానికి ఒక మీనింగ్ ఉంటుంది.
ఒక మీనింగ్ ఉంటుంది. దానికి అర్థం చేసుకుని చైతన్యవంతంతో ముందుకు వచ్చినటువంటి శ్రీనగర్ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మేమందరం కూడా మీకు పేరు పేరున సాంబశివరావు గారు, ఆంజనేయులు గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు స్టేట్లో వైసీపీ ప్రభంజనం జరుగుతుంది. అట్లానే ప్రతి చోట విశేష స్పందన జరుగుతుంది. ప్రజలందరూ ఇంకోసారి పట్టం కట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 51వ వార్డు ఇక్కడ మొన్నటిదాకా జనసేన ఆధిపత్యంలో ఉంది. ఎందుకంటే మన వార్డు ప్రెసిడెంట్లు వేసిన వాళ్ళు కూడా కార్పొరేషన్లో 1800 ఓట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులకు, ఆయన చేసిన సంక్షేమాలకి ఆకర్షితులయ్యి, ఆయన మంచి వ్యక్తి, మాటల మనిషి కాదు చేతల మనిషి తెలుసుకొని ఇక్కడ సంబంధించిన శంకర్ శెట్టి వాళ్ళు, గాజుల వాళ్ళు, లక్కాకుల వాళ్ళు, తిరుమల శెట్టి వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ సంబంధించిన కాపు నాయకులు అన్నమాట. వీళ్ళందరూ కూడా మేము స్వచ్ఛందంగా మీకు పనిచేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు పార్టీలో జరగడం జరిగింది. అట్లానే తిరుమల రామచంద్రరావు గారు అని చెప్పి నిన్నదాకా బీజేపీలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా వాళ్ళ కూటమి అందరూ కూడా కలిసి ఈరోజు దీంట్లో చేశారు. ఎందుకంటే వాళ్ళకి కూటమి వల్ల ఏం లాభం కనపడలేదు, దాంట్లో న్యాయం జరుగుతుందని అనిపించలేదు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. కూటమి ముగ్గురు కాదు 30 మంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరు. రేపు అధికారంలోకి వచ్చేది వైసీపీనే. ఇది తథ్యం, రాసి పెట్టుకోండి. సంక్షేమ సారథి మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలో ధనికుల్లో కూడా లేని వాళ్ళు కూడా జగన్ వైపు చాలా క్షుణ్ణంగా ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. ఈ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి గ్లోబల్ ప్రచారం తప్ప, వాళ్ళు పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి తప్ప వాళ్ళు చేసే ప్రచారంలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే పబ్లిక్ అన్నది ఆల్రెడీ డిసైడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి దమ్మున్న మగోళ్ళలాగా నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడు. ఎందుకంటే ఈరోజు విత్తనాలు నాటాడు. రేపు 10-15 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పేదోడు ధనికులుగాను వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారటానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు, ఇది పేదలకు ఫీజు రింబర్స్మెంట్ కాడ నుంచి, అవ్వాతాతల కాడ నుంచి పేదవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ సంక్షేమ పథకాలు ఇన్ని కాకుండా అన్ని జాతులకు అందించిన ఏకైక దమ్మున్న మగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలు నిశ్చితంగా ఆలోచించి ఆల్రెడీ డిసైడ్ అయి ఉండారు. 2009లో ఎట్లా మౌనంగా ఉండారో అదే ఫ్యాక్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆలోచన లేకుండా 175 వై నాట్ 175 అని దాన్ని ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అండదండలు ఉండి గెలిపించుకుంటారని మా విశ్వాసం.